హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా అనమాట. మరి ఆనియన్ పచ్చిమిర్చితో చేద్దాం. ఫస్ట్ అవి రెండు కట్ చేసుకోవాలి. మరి గోధుమ రవ్వ ఉప్మా చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి కదా. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటాం కదా. సో ఆయిల్ ప్లేస్లో నేను గీ యాడ్ చేస్తున్నాను. గీ గోధుమ రవ్వ ఉప్మాలో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే గీ మనం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను 3, 4, 5 టేబుల్స్ దాకా వేసాను. నెక్స్ట్ గీ వేడవ్వాలి. అది వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ తాలింపులు వేసుకోవాలి. అవి సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. తాలింపులు బాగా చిటుపట్లాడాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సో అది ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఏంటంటే స్పూన్ తీసుకొని తిప్పాలి. అది ఆనియన్ పచ్చిమిర్చి బాగా అది ఎంత వేగితే అంత టేస్ట్ అన్నమాట. అది బాగా వేగాలి పచ్చిమిర్చి ఆనియన్. సో అది వేగేదాకా సిమ్లో పెట్టుకొని మనం తిప్పుతూనే ఉండాలి. సో చూసారా, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1.5 కప్పు గోధుమ రవ్వ, సో 2.5 వాటర్ అన్నమాట. చూడండి, 1 కప్ వాటర్. ఇక్కడ ఏంటంటే మనం సరిగ్గా కొలతలతో చేస్తే ముందు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో 1 కప్పు గోధుమ రవ్వకి 2.5 కప్ వాటర్ అన్నమాట. అదే మీరు 2 కప్స్ గోధుమ రవ్వ అనుకోండి, 4.5, 5 వాటర్ అన్నమాట. మనం ఎంత మెత్తగా తినాలనుకుంటే అట్లా అన్నమాట. సో ఇక్కడ పోసేసాం కదా వాటరు. రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఉప్పు వేసేయంగానే మీరు స్పూన్తో కలపాలి. అక్కడ మీరు కలపకపోతే ఏంటంటే ఉప్పు అనేది ఉండిపోతుంది. సో అందుకు మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసేటప్పుడు స్టవ్ అనేది హైలోనే పెట్టాలి. స్టవ్ హైలో పెట్టి మనం మిక్స్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్లో అది మొత్తం చూడండి ఎంత బాయిల్ అయిపోయిందో. ఆనియన్ పచ్చిమిర్చి ఎలా మగ్గుతుందో చూడండి. సో అలా మగ్గితే మనకి చాలా టేస్ట్ అన్నమాట. సో అందుకు హైలో పెట్టి మగ్గనివ్వాలి. సో గాయ్స్, చూసారా ఇక్కడ అది ఎలా బాయిల్ అయిపోయిందో. సో అలా బాయిల్ అయ్యాక 1 కప్ గోధుమ రవ్వ అన్నాను కదా. సో సారీ 1.5 కప్ గోధుమ రవ్వ అన్నాను కదా. సో ఇక్కడ మనం ఇది వేసే ముందర ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే అలానే కళాయిలో వంపేస్తారు. సో అది రాంగ్. అలా వంపేయకూడదు. ఒక హ్యాండ్తో స్పూన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో గోధుమ రవ్వ అలా పోస్తూ స్పూన్తో మిక్స్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇలా చేస్తే మాత్రం ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. సో ఇది గాయస్ మన గోధుమ రవ్వ గీ ఉప్మా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.